ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన అంశం, ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము దీని గురించి మనం కొంతవరకు నేర్చుకుందాం. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రైస్తవులుగా ఉన్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం. ఏమని నమ్ముకున్నాం? క్రీస్తుని దేవుని కుమారుడని, రక్షకుడని, ప్రభువని, క్రీస్తు రక్తంలో, క్రీస్తు శిలువ రక్తంలో మన పాపాలు క్షమించబడినాయని, యేసుక్రీస్తు మృతుల్లో ఉండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారిని తిరిగి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి మళ్ళీ రాబోతాడు అనేసి మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం తీసుకుని రక్షించబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం. అయితే సమస్య ఏంటంటే, రక్షించబడ్డాం అనేది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటి, క్రీస్తుకి మనకి ఉన్న సంబంధం ఏంటి? అసలు దేవుని ద్వారా మనం అంటే క్రీస్తు ద్వారా దేవుని నుండి మనం ఏం పొందుకుంటాం? యేసుక్రీస్తు నమ్ముకుంటే మనము దేవుని ద్వారా ఏం పొందుకుంటాం? ఎలాంటి మహిమ పొందుకుంటాం? ఎలాంటి కృపను పొందుకుంటాం? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ఇది తెలుసుకోలేకపోవటం వల్లనే అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నారు అనే ఆలోచన, అవగాహన మనకి లేకుండా పోతుంది. దీనికి కారణం ఏంటంటే సాతాను, అపవాది. దేవుడు ఆయన ఇవ్వాలనుకున్నది గొప్పదైతే సాతాను మనకు చూపించేది అది అక్షయమైనదైనా, అది క్షయమైపోయేది, మళ్ళీ దాన్ని ఎంతో గొప్పగా చూపిస్తూ ఉంటాడు. ఇదే కొద్దిగా ఆకర్షణగా కనపడుతూ ఉంటుంది. దేవుడిచ్చేది చాలా గొప్పది. అందుకని బైబిల్లో ఏమి రాయబడిందంటే, అసలు మనము ఊహించేదానికంటే, మనం అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దయచేయు దేవుడు ఎలాంటాడు? మనము అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దయచేసేటటువంటి వాడు దేవుడు అంట. మరి దేవుడు గొప్ప కృపను లేకపోతే గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఆదామవ్వలకు ఇచ్చాడు. ఆదామవ్వల్ని ఎవరి స్వరూపంలో, ఎవరి పోలికలో సృజించాడు? దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్నాడు. దేవుని స్వరూపం ముందు వాణ్ణి చేశాను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి చేశాను. దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాళ్ళు అపవాది చేత ఎలా మోసపరచబడ్డారు? మీరు దేవతల వలె ఉంటారు అన్నాడు. అపవాది వచ్చి ఏమన్నాడు? మీరు దేవతల వలె. ఏది గొప్పది? వాళ్ళు ఉన్నది గొప్పదా? అపవాది చెప్పింది గొప్పదా? అపవాది చెప్పింది గొప్పదే కాదు. కానీ మనిషి భ్రమపడిపోయాడు. కంటికి చూస్తానికి రమ్యంగా, కంటికి ఇంపుగా ఉందంటే చూస్తానికి రమ్యంగా ఉందంటే, మరి అంతకుముందు చూడలేదా దాన్ని? అంతకుముందు ఎన్నిసార్లు చూశారు? చెప్పగానే ఎలా కనపడింది? ఒక ఆకర్షణ. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు దేవుడు అంటున్నాడు, మీరు అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికముగా దయచేసేటటువంటి వాడు దేవుడు. ఎలాంటి దేవుడిచ్చే ఐశ్వర్యం ఏంటంట? దేవుడు మీరు అడుగు వాటికంటేను
ఊహించు వాటికంటేను అత్యధికముగా దయచేసేటటువంటి వాడు దేవుడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మనకి ఎలా కనపడుతుంది, ఏది గొప్పగా కనపడుతుంది అనేసి మనం తెలుసు మనం ఆలోచిస్తే ఈ లోకమే గొప్పగా మనకి కనపడుతుంది. ఈ లోకమే గొప్పగా కనపడుతుంది. చూద్దాం చూడండి, ఎక్కడంటే ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాల్లో అక్కడేముంది, తనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున చూడండి, మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇంకా మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవుడు. మన ఆలోచన వేరు, మన ఊహ వేరు. కానీ దేవుని ఆలోచన వేరు, దేవుని ఊహ వేరు. మన విషయంలో దేవుడు కలిగి ఉన్న ఆలోచన చాలా ఉన్నతమైనది, గొప్పది, శ్రేష్టమైనది. ఇట్లా ఉన్నతమైన గొప్ప శ్రేష్టమైన ఆలోచన ఏంటి? ఆలోచన మనల్ని ఎలా కావాలని దేవుడు కోరుకున్నాడు, ఎవరిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడక మునుపు తనకు కుమారులుగా ఉండాలని కోరుకున్నాడు. ఎక్కడ ఉండాలంటే తన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. దేవుడు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, దేవుడంట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వము గలవాడే ఉన్నాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను ఆయనకి కుమారులుగా కావాలని కోరుకున్నాడు. ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం పరిశీలన చేస్తే, మనం కావాలనుకుంటే దేవుడు మన కోరుకున్నాడా అనేసి ఒకసారి ఆలోచిస్తే, మనము లేనప్పుడే మన కావాలని కోరుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహాదైశీర్యము. ఇది మనం పరిశీలన చేస్తే ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఇప్పుడు మనం క్రీస్తుని నమ్ముకున్నాం కదా. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత దేవుని ద్వారా మనం ఏమి ఆశిస్తూ క్రీస్తు దగ్గరికి వచ్చాం, మనం ఏమి పొందుకుంటానికి క్రీస్తు దగ్గరికి వచ్చాం. మనకి ఏం కావాలి, ఏం కావాలని మనం అడుగుతూ ఉన్నాం. దేవుణ్ణి అడుగుతున్నాం కదా, ఏం కావాలి, మనకేం కావాలి, దేవుణ్ణి అడగాలి. మనకేం కావాలి చెప్పండి, ఏమడుగుతున్నారు? దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడు ఇస్తాననేది ఏది ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి అడగాలంటే ఆయన దగ్గర ఉన్నది అడుగుతారా, లేకపోతే ఆయన దగ్గర లేనిది అడుగుతారా? ఉన్నది అడుగు. ఇప్పుడు లోకములో ఉన్నవి ఎవరికి అప్పగించబడి అంటున్నాడు అపవాది? అంతేనా? లోకాసు వార్త 4వ అధ్యాయంలో యేసు క్రీస్తుతోనే చెప్తున్నాడు, మామూలుడు కాదాడు. లోకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే వాడు యేసు క్రీస్తుతో ఈ అధికారమంతను ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, ఎందుకంటే అవి నాకు అప్పగించబడి నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికే ఇత్తును అంటున్నాడు. నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇత్తును, అవి నాకే అప్పగించబడి. లోకాసు వార్తలో 4వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి ఈ అధికారమంతేను ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదును వానికి ఇత్తును అంటున్నాడు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, కానీ మనం కిందకి 15-16 వచనాలు అక్కడ మనం చదివితే, ఈ లోకమునైనను
లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చూడండి, లోకములో ఉన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. ఎవడు లోకమును ప్రేమించునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. మనము దేన్ని అడుగుతున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాలను అడుగుతున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే యాకోబు పత్రికలో చెప్తూ ఉంటాడు, వారు నన్ను అడిగినను వారు భోగేస్తుల గురించి అడుగుతున్నారు కానీ ఇంకా వేరే దాని గురించి అడగట్లేదు అని అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుతున్నవి? మీ అవయముల్లో పోరాడు మీ భోగెత్తల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకటి లేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు అంటాడు. చూడండి, దేవుని ఏం అడుగుతున్నారు వీళ్ళు? ఇక్కడ చూడండి, మీరు అడిగినను కింద మీరు అడిగినను 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. దేవుని పని కోసం ఏదైనా అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ దేవుని పని కోసం కాదు అడిగేది. దేనికోసం అడుగుతున్నారు? దురుద్దేశంతో అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం. ఈ లోక సంబంధమైనది. ఈ లోకములో ఉన్నవి తండ్రి వల్ల కలిగినవి కాదు. ఈ లోకములో ఉన్న వాటి మహిమ ఎవరిదంట? నాది, నాకు అప్పగించబడింది. నేను ఎవరికి ఇస్తాను? వాళ్ళకి. అయితే మనం అడిగేది ఏంటి? అసలు దేవుని దగ్గర ఉన్నదేంటి? మనం దేవుని దగ్గర ఉన్నది అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర లేనిది అడిగితే ఇస్తాడా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందనే మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరము ఎవరి మహిమలు అంట? క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అసలు శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? తండ్రి యొద్ద నుండి వస్తుంది. యాకోబు పత్రిక 1:17 అక్కడే ఉందంటే శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే దేవుని యొద్ద నుండి వచ్చును, తండ్రి యొద్ద నుండి వచ్చును అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి. అసలు క్రైస్తవుడు అని అంటే ఒకసారి ఆలోచిస్తే ఎవరు క్రైస్తవుడు? క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? నూతన జన్మ అనుభవం కావాలి. పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం అంటే నూతన జన్మ. కొత్తగా జన్మించిన వాడు, ఆత్మ మూలంగా జన్మించిన వాడు. శరీర మూలంగా జన్మించిన వాడేమో లోకాన్ని అనుభవించడానికి ఆలోచన చేస్తాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు వాళ్ళ ఆలోచన, వాడి దృక్పథము, వాడి చూపు అంతా కూడా దేనికోసం ఎదురు చూస్తాడు? దేనికోసం ఆలోచిస్తాడు అంటే పరసంబంధమైన వాటి కోసము ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని మనం ఇక్కడ పరిశీలన చేస్తే శ్రేష్టమైన ప్రతివి ఎక్కడుంది? అసలు మనకు కావాల్సింది ఎక్కడుంది? ఏం అడగాలి? ఏం అడుగుతున్నాం? దేన్ని అడగమంటున్నాడు సాతాను? మన పక్కన కూర్చుని దేన్ని అడగమంటున్నాడు? మళ్ళీ చాలా గొప్పగా చెప్పేస్తారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకున్నాడు. అక్కడ అడగమన్నా దేన్ని? తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడనేసి అక్కడ చెప్పాడు. అది చేశాడు. అది ఆల్రెడీ పరిశుద్ధాత్మనే పంపించేశాడు. పరిశుద్ధాత్మ కృపావరాలు అనుగ్రహించే పరిశుద్ధాత్మని అనుగ్రహించేశాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నన్ను తలగా ఉంటాను, నాకు తోగ్గా ఉంచనన్నా కదా ప్రభువా అంటాడు. ప్రార్థనలో కొటేషన్లు దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ కొటేషన్ ప్రకారం నన్ను తలగా ఉంచాలి, నా పక్కోడికి
17 ఇంచెస్ టీవీ వచ్చింది, నాకు 37 ఇంచెస్ టీవీ కావాలి, తలగా ఉంచాలి. అదనమాట. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, అసలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే ఐశ్వర్యం ఏంటి, దేవుని దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటి, మనం దేవుని ద్వారా పొందుకోవలసింది ఏంటి, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అయితే దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాలు ఏంటి, దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి, దాని గురించి మనం కొన్ని ఐశ్వర్యాల గురించి మనం చూద్దాం. దేవుడు ఆయన సంపన్నుడంట. దేనిలో సంపన్నుడు? సంపన్నుడు. ఇప్పుడు మనం సంపన్నులు అని ఒక వ్యక్తిని మనం అంటున్నా ఉంటాం, అబ్బో చాలా ధనవంతుడండి, సంపన్నుడండి అని అంటాం. అంటే సంపన్నుడంటే డబ్బుంటే, డబ్బుంటే, లేకపోతే బంగారం ఉంటే, ఇల్లుంటే, లేకపోతే కార్లు ఇవన్నీ ఉంటే ఈయన గొప్ప ధనవంతుడండి, సంపన్నుడండి అంటారు. మరి దేవుడు సంపన్నుడు కాదా? సంపన్నుడు అయితే దేనిలో సంపన్నుడు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడంట కరుణా సంపన్నుడు. కరుణా సంపన్నుడు. ఎఫ్సీ పత్రిక 2:4 కరుణా సంపన్నుడు అనేసి. అలాగే ఇంకా ముందుకెళ్దాం. దేవుడు ఏ సంపన్నుడు అంట? ఆయన ఐశ్వర్యం ఏంటి? కృపా మహదైశ్వర్యము. ఆయన కృప అనే మహదైశ్వర్యము. దేవునికి కృపా మహదైశ్వర్యం అంట. ఎఫ్సీ పత్రిక 1:7, 2:6 కూడా ఉంది. 2:6 కూడా కృపా మహదైశ్వర్యము అనేసి అక్కడ రాయబడి ఉంది. తర్వాత ఇంకొక ఐశ్వర్యం ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకోబోయేది అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహము అనే ఐశ్వర్యము. అనుగ్రహము అనే ఐశ్వర్యం. తర్వాత దేవుడే అలాంటి సర్వకృపానిధియగు దేవుడు. సర్వకృప నిధియగు దేవుడు. అది ఎక్కడుంది? 1 పేతురు పత్రిక 5:10 అక్కడ ఉంది. 1 పేతురు 5:10. అలాగే తన నిత్య మహిమకు క్రీస్తునందు చాలండి, మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. చూడండి, బైబిల్లో చాలా దగ్గరలో దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాల గురించి రాయబడింది, రాశాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. కానీ మనకి అవి కనపడలేదు. అవి మనకు కనపడలేదు. దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యాన్ని మనం దేవుణ్ణి ఏ ఐశ్వర్యాన్ని అడగాలి ఏంటి అనేది మనకి అర్థం కావట్లా. కృపా మహదైశ్వర్యము. కృప అనే గొప్ప ఐశ్వర్యం అంట, అది అడగట్లేదు. కరుణ సంపన్నుడు అంట. ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ, సర్వ కృపానిధియగు దేవుడు. తర్వాత ఇంకా చూస్తే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? క్రీస్తునందు ఉన్నాయి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. అలాగే యోబు గ్రంథం 9:4 రాసుకోండి, నేను ముందుకెళ్ళిపోదాం. యోబు గ్రంథం 9:4 అధిక బల సంపన్నుడు అనేసి ఇక్కడ రాయబడింది. అలాగే యోబు గ్రంథము 34:17 న్యాయ సంపన్నుడు. అధిక బల సంపన్నుడు, న్యాయ సంపన్నుడు. యెషయా గ్రంథము 40:10 శక్తి సంపన్నుడు అనేసి అక్కడ రాయబడింది. అలాగే మనం చూస్తే రోమపత్రిక 10:10-11 అక్కడ చదివితే తనకు ప్రార్థన చేయి వారందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యం ఏంటి, మనం దేవుణ్ణి అడగాలంటే దేన్ని అడగాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోకపోతే మనము దేవుని ద్వారా మరి దేవుడు కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని మనం పొందేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉన్నది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇప్పుడు ఈరోజు మన పాఠం ఏంటి చెప్పండి? అనుగ్రహ ఐశ్వర్యము. అనుగ్రహము అనే ఐశ్వర్యము. దేవుడు మనకి అనుగ్రహించాడంట. ఆయన ఐశ్వర్యాన్ని, అనుగ్రహం అనే ఐశ్వర్యాన్ని
ఏంటి దేవుని అనుగ్రహ ఐశ్వర్యము? మనం ఏం పొందుకున్నాం? దేవుని అనుగ్రహము వలన మనం ఐశ్వర్యాన్ని ఏం పొందుకున్నాం? అనుగ్రహము అనే ఐశ్వర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించటం ద్వారా అతనికి మేలు చేస్తాడు. మేలు ఏంటంటే ఉద్యోగము, లేకపోతే ఇంకోటో రకరకాల లోక సంబంధంగా ఏదోటి చేస్తాడు. ఆయన అనుగ్రహం వల్లే నేను ఈ రీతిగా ఉన్నాను అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను క్రైస్తవుడిని, నాకు పాప క్షమాపణ వచ్చింది, నాకు రక్షణ వచ్చింది, నాకు నిత్య జీవం వచ్చింది, నాకు పరలోక పరస్వత్వం వచ్చింది, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా. ఇవి ఎలా పొందుకున్నాం? దేని ద్వారా పొందుకున్నాం? దేని వలన పొందుకున్నాం? ఎలా దొరికింది మనకి ఈ రక్షణ అనేది? ఎలా దొరికింది? రక్షణ ఎలా దొరికింది అంటే రక్షణ మనం పొందుకుంటాం కోసము దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మనల్ని ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు చేసుకుంటాం అనేదే ఆయన అనుగ్రహము అనే ఐశ్వర్యము. ఎందుకంటే మనము అపరాధాల చేత, పాపముల చేత చనిపోయిన వారమండి. దైవ కుమారత్వాన్ని పోగొట్టుకుని సాతాను కుమారత్వాన్ని కలిగి ఉన్న మనము నిత్య నరకానికి, చనిపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మనల్ని ఏం చేశాడు? క్రీస్తును అనుగ్రహించి క్రీస్తు ద్వారా మళ్ళీ తన కుమారులుగా స్వీకరించుకున్నాడు. ఆయన అనుగ్రహించాడు. ఎవరిని అనుగ్రహించాడు? మన కోసం క్రీస్తును అనుగ్రహించాడు. మనం ఎవరిని కలిగి ఉండాలి? ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలి? ఎవరిని సంపాదించుకోవాలి? ఎవరిని సంపాదించుకుంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకోగలము? క్రీస్తుల్లో మనకిచ్చాడు కాబట్టి, క్రీస్తును అనుగ్రహించాడు కాబట్టి క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎందుకంటే బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు అన్ని కూడా, దేవుడు వాగ్దానాలు అన్ని కూడా ఎవరిలో అవునన్నట్టుగా ఉన్నాయి? యేసు క్రీస్తులోనే అవునన్నట్టుగా ఉన్నాయి. అసలు దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా. ఈ వాగ్దానము ఏంటి? దేవుడు చేసిన వాగ్దానం దేవుడు చేసిన వాగ్దానం ఎవరికి చేశాడు? దేవుడు వాగ్దానం ఎవరికి చేశాడు? అబ్రహాముకి చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? నీ సంతానం ముందు లోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అనే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఇక్కడ 1 యోహాను 2:25 అక్కడ ఏమంటున్నాడు? నిత్య జీవమును అనుగ్రహించునన్నదే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం అంటాడు. నిత్య జీవాన్ని అనుగ్రహం. ఈ నిత్య జీవం మనకి రావాలి, మనం పొందుకోవాలి అంటే ఈ జీవం ఎవరిలో ఉంది? ఈ జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఈ జీవము క్రీస్తులో ఉంది. 1 యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యం ఇంకా 10 నుంచి చూద్దాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికుడిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా ఏంటండి? దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఎవరిలో ఉందంటే ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు ఎవరి దగ్గర రావాలండి? ఎవరిని అంగీకరించాలి? దేవుని కుమారుని అంగీకరించాలి. దేవుని కుమారుని ఏమని అంగీకరించాలి? ఇప్పుడు మనం దేవుని కుమారుని అంగీకరించాలి. ఎవరు దేవుని కుమారుడు? దేవుని కుమారుని అంగీకరించాలి. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించాలి. అంగీకరించాలంటే అర్థం ఏంటి? ఏమని అంగీకరించాలి? ఆయన తండ్రి అయిన దేవుడు అంటే ఈయన పంపించాలి. కుమారుడు అంటే కుమారుడికి తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈయనెవరు? కుమారుడైన దేవుడు. యేసుక్రీస్తు కూడా దేవుడేనా? యేసుక్రీస్తు కూడా దేవుడే. యేసుక్రీస్తుకి కూడా దేవుడు ఉన్నాడా? ఆయన ఎవరు? తండ్రి. ఆయన తండ్రి అయిన దేవుడు, ఈయన కుమారుడైన దేవుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడు
అని ఎక్కడైనా ఉందా బైబిల్లో అని అడుగుతారు. దేవుని కుమారుడు ఇజుకుంటూ కుమారుడైన దేవుడు. ఈ కొద్దిపాటి బుల్లి చిన్న పిల్లని అడిగితే చెప్తారు, 1వ తరగతి పిల్లని. అది ఏనుగు అంటాం, ఏనుగు అంటాం, ఏనుగు అది ఏనుగు పిల్ల అంటాం. ఏనుగు పిల్ల ఏమవుద్ది? పిల్ల ఏనుగు అవుద్ది. దేవుని కుమారుడు ఏమవుతాడు? కుమారుడైన దేవుడు అవుతాడు. ఈయన దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అక్కడ 1వ వచనంలో మనం చూస్తే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. అక్కడ. అదేందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఒక దేవుడు. వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. దేవుని యొద్ద ఉన్న వాక్యమే ఉన్న దేవుడు ఈయన. ఏ దేవుడు? ఆ వాక్యమే శరీరధారి కృపాసస్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆయన ఏమంటున్నాడు? నేను కుమారుణ్ణి అంటున్నాడు, నా తండ్రి అంటున్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ఏమని నమ్మాలి, ఏమని విశ్వసించాలి? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. కాబట్టి ఈ దేవుని కుమారుడు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మన దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేస్తానన్నాడు. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉందంటున్నాడు. ఈ జీవము మనకి మన జీవం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి జీవమైన క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి. చూడండి ఎక్కడ 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం కానిచ్చి, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుతూ దానిని మీకు తెలియపరుచున్నాము అన్నాడు. ఎక్కడుందంట ఆ నిత్య జీవము? తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము అంటాడు. ఎవరు ఆయన? ఆయన ఎవరు? దేవుడు ఏమని వాగ్దానం చేశాడో నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాననేదే దేవుడు తానే మనకి చేసిన వాగ్దానం. ఈ నిత్య జీవం ఎక్కడుంది? తండ్రి యొద్ద ఉంది. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైంది. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి అంటాడు. ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యం ఏదనగా 11వ వచనం 5:10 దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అంటే దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడే. చూడండి, మనకు జీవం కావాలంటే ఎవరి దగ్గర రావాలి? కుమారుడు. అంటే మనం ఎవరిని సంపాదించుకోవాలి? కుమారుని సంపాదించుకోవాలి. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే ఎవరి దగ్గరికి వస్తే మనం నీతిమంతులుగా తీర్చబడతాము? దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము చొప్పున ఆయన క్రీస్తును మనకి అనుగ్రహించాడు. చూద్దాం కొన్ని ఇక్కడ మనం చూద్దాం. ఎక్కడంటే క్రీస్తును అనుగ్రహించాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, కాగా తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నశింపక నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించాడు? కుమారుని అనుగ్రహించాడు. చూడండి, కుమారుని అనుగ్రహించిన దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయని దేవుడు మరి ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహిస్తాడు. చూద్దాం ఎక్కడ రోమపత్రిక 8:32. రోమపత్రిక 8వ అధ్యాయంలో 32వ వచనం. తన సొంత కుమారుని ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు మనకి సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు? ఎవరిని అనుగ్రహించాడు చెప్పండి? ఆ కుమారులో ఏముందో చెప్పండి. ఆ
అంటే మనకేమో నిత్య జీవము, మనకేమో అనుగ్రహించండి, క్రీస్తుని అనుగ్రహించడం ద్వారా మనం ఏం పొందుకున్నాం? నిత్య జీవము, దేవుని అనుగ్రహము. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి విషయంలో దేవుని యొక్క అనుగ్రహము అనే ఐశ్వర్యము మనకి దేవుడు అనుగ్రహించాడు. మనం ఎవరిని పొందుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరేందో నిలిచి ఉండాలి, ఎవరిని అనుసరించాలి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎవరిని సంపాదించుకుంటున్నాంట? క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మూలముగా కాక. ఫిలిప్పీ పత్రిక 3:9. ఫిలిప్పీ 3:9. ఫిలిప్పీ పత్రిక 3. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చాలండి, ఏంటంటాడు? దేవుడు అనుగ్రహించు, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిని గలవాడనే అంటాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎవరిని సంపాదించుకోవాలంటే ఎవరిలో ఉండాలి, ఏం అడగాలి, ఎవరిలో మనం నిలిచి ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తు ద్వారా మనం పొందుకునే ఐశ్వర్యం ఏంటి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మనం పొందుకునే మహిమ ఏంటి? నిత్య జీవము, పాప క్షమాపణ, రక్షణ, దైవ కుమారత్వం, ఇవన్నీ వస్తున్నాయి క్రీస్తుని సంపాదించుకుంటే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం ఎవరి దయ సంపాదించుకోవాలి? మనుషుల దయ సంపాదించుకోవాలా కాదన్నాడు. నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకుని కోరుతున్నానా, దేవుని దయను సంపాదించుకుని కోరుతున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుతున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. క్రీస్తు దాసుడును కాకపోదును. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం దేన్ని సంపాదించుకోవాలి? చెప్పండి. నిత్య జీవం సంపాదించుకోవాలి. ఈ నిత్య జీవం అనేది ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, ఇది వాస్తవమైన జీవమా? ఈ శారీరకంగా ఇప్పుడు ఉండేది వాస్తవమైన జీవము కాదు. మరి నిత్య జీవము సంపాదించుకోవాలి. నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నిత్య జీవము సంపాదించుకోవాలంటే దేవుని కుమారుని అంగీకరించాలి. దేవుని కుమారుని అంగీకరించాము అని అంటున్నారు. తర్వాత ఏం చేయాలి? క్రియలు ఉండాలి కదా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని తెలుసుకొని కోరుతున్నావా అని అంటాడు. అయితే దేవుని క్రియలు జరిగించాలి. అందుకనే ఇక్కడ ఏమంటాడు? వారు వాస్తవమైన జీవము సంపాదించుకు నిమిత్తము రాబో కాలానికి మంచి పునాదులు వేసుకొనుచు తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును ఔదార్యము కలవారును తమ ధనమును ఇతరులకి పాలిచ్చువారినే ఉండాలి అంటాడు. అంటే మనం ఏం చేయాలి? మనం ప్రభువుని నమ్ముకున్నామంటే ఏం చేయాలి? నిన్ను వలె పొరుగు వాడిని ప్రేమించాలి, లోకాన్ని విసర్జించాలి, లోకాశాలను విసర్జించాలి. అందుకనే ఉంటాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును సంపాదించుకుంటకు ప్రయాసపడాలి. ఏం సంపాదించుకోవాలి మనం? దేనికోసం? ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తులో ఏముంది? క్రీస్తులో నిత్య జీవం ఉంది. క్రీస్తుని సంపాదించుకుంటాం కంటే ఇంకే ఏదైనా ఉందా అంటే ఏది లేదు. మనం ఈ లోకంలోనికి ఏమైనా తెచ్చామా అంటే ఏమీ తేలేదు. ఈ లోకంలో నుంచి ఏమైనా తీసుకెళ్తామా అంటే ఏమీ తీసుకునే పోలేము. మనం ఈ లోకంలోకి ఎలా వచ్చాము? దిగంబరిగానే వచ్చాము, అలాగే తిరిగి వెళ్ళిపోతాం. మనం ఏమి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నాం? దేవుని ద్వారా మనం ఏం పొందుకోవాలని ప్రయాసపడుతున్నాం? క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించింది ఏంటి? ఆయన కృపా మహదేశ్వరము.
అక్కడ మనం చూసాము 1 కొరింథీలో చూస్తాం కదా. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఉంది, మృతుల పునరుద్ధానాన్ని గురించి మేము ప్రకటించుండగా కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎందుకు చెప్తున్నారు? మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడకపోతే దేవుడు ఆయనను లేపలేదు గనక మేము అబద్ధ సాక్షులుగా, మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా అగపడుతున్నాము. ఇక్కడ చెప్తున్నాడండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను పాపములను ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించారు. అంటే క్రీస్తు మృతుల్లోనే తిరిగి లేవటం ద్వారా ఏం జరిగింది? మరణం అనేది నిరర్థకమైంది, జీవము అనేది జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. యేసుక్రీస్తు మృతుల్లోండి లేవటం వలన మరణం నిరర్థకమైంది. అంటే మరణం నిరర్థకమైందంటే అర్థం ఏంటి? మనకేం దొరుకుద్ది? నిత్య జీవము దొరుకుద్ది. ఆయన ఎందుకు విశ్వాసం వస్తే నిత్య జీవం దొరికింది. నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారింది శ్వాసము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? కుమారుని అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 9:6 అక్కడ ఏముంది? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారులో ఏముంది? నిత్యజీవం ఉంది. ఆ కుమారులో నిత్యజీవం ఉంది. కాబట్టి 2 తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియును అంటాడు. ఎప్పుడు అనుగ్రహించబడిందంట? అనాది కాలంలోనే. ఏం అనుగ్రహించబడింది? మనకి నిత్య జీవం అనుగ్రహించబడింది. నిత్య జీవం అనాది కాలంలో అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యేసుక్రీస్తు, మనకి జీవమైన క్రీస్తు దగ్గరికి మనం రావాలి. క్రీస్తులో మనకి ఏముందంటే రక్షణ ఉంది, నిత్య జీవము ఉంది. మరి మనము దేవుణ్ణి ఏమడుగుతున్నాం? దేవుని ద్వారా మనం ఏమడుగుతున్నాం? దేవుని ద్వారా మనం ఏం పొందుకోవాలి? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నాకు దొరికింది, నాకే కాదు మీ అందరికి కూడా అనేసి పౌలు చెప్తున్నాడు. ఏంటంటే చూద్దాం. 2 తిమోతి పత్రికలో 4:8, 2 తిమోతి పత్రిక 4:8 అక్కడే ఉంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. నాకు దొరికేసింది. ఇంకెవరికి? తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికి కూడా దొరుకుద్ది. నాకు మాత్రమే కాదు, మీకు కూడా దొరుకుద్ది. అయితే మీరేం చేయాలి? ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి. ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళు ఎలా ఉండాలి? ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళు ఎలా ఉండాలి? ఇక్కడ చూద్దాం. ఎక్కడంటే 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. 7వ వచనం, గనుక మీరు ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు అయిన యేసు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుతును. ఎలా ఉండాలి? మనం నిరపరాధులుగా ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనకి అర్థం కావట్లేదు? దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం కావాలని కోరుకోవాలి? దేవుని ద్వారా ఆయన మహదైశ్వర్యం ఏంటి? దేవుని దగ్గర మహదైశ్వర్యం ఏంటి? ఆయన మనకిచ్చే ఐశ్వర్యం ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది, కుమారులో ఉంది. కుమారులోకి వస్తే ఏం అడగాలి? ఇంకా పరిశుద్ధత అడగాలి, ఇంకా
కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి దినదినము మనం రూపాంతరం చేయాలి. నన్ను ఇంకా పరిశుద్ధపరచు, నీ ఇంకా నీ జ్ఞానాన్ని అనుగ్రహించు, ఇంకా నీ ఆయన పని ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని చదవటానికి సమయాన్ని, చదివింది అర్థం చేసుకుంటానికి జ్ఞానాన్ని, అర్థం చేసుకున్నది చెప్పడానికి ధైర్యాన్ని, లేకపోతే శక్తిని, ఇవన్నీ అడగమని ఇవన్నీ మనం చెప్పాలి, దేవుణ్ణి అడగాలి. కానీ ఏమడుగుతున్నాం మనం దేవుణ్ణి? లోక సంబంధమైన అడుగుతున్నాం, ప్రకృతి సంబంధమైన అడుగుతున్నాం. మనం ఈ యేసుక్రీస్తుని ఈ లోక సంబంధమైన విషయాల కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచామా? విశ్వాసం ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితుల్లో ఎందుకు అర్థం కావట్లేదంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను ప్రకాశించు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? గుడ్డితనాన్ని కలిగజేస్తుంది. కాబట్టి మరి మనకేం కావాలి? జ్ఞానము, ప్రత్యక్షత గల మనస్సు కావాలి. ఏం లోపించింది? ఆత్మీయ గుడ్డితనము కలిగింది. గుడ్డితనము అంతకుముందు ఆదామవ్వలకి నేత్రాలు లేవా? ఫలం తినక మునుపు ఫలం తిన్నంగానే వాళ్ళ నేత్రాలు తెరవబడినాయి. ఏ నేత్రాలు మూగిపడినాయి? ఏ నేత్రాలు తెరవబడినాయి? మనోనేత్రాలు మూగిపడినాయి. అందుకనే అన్ని జనులు ఏమడుగుతారు? ఈ లోక సంబంధమైన అడుగుతారు. వారైతే అందమైన మనసు గలవారై, ఎఫ్సీ పత్రిక 4:18 దేవుని వలన కలుగు జీవములో ఉండి వేరుపరచబడేటటువంటి పరిస్థితి. ఎఫ్సీ పత్రిక 4:18 వారైతే ఎవరు? వారైతే 17 నుంచి చూద్దాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన ఏంటి? తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి దేనిలోంచి వేరుపరచబడుతున్నారు? దేవుని వలన కలుగు జీవములోంచి వేరుపరచబడుతున్నారు. దేవుని వలన కలుగు జీవంలోంచి. ఎందుకు? అంధకార సంబంధమైన మనసు గలవారై, హృదయము కాఠిన్యము వలన, అజ్ఞానము చేత, దేవుని వలన అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? దేవుని వలన కలిగే జీవము గొప్పదా? ఈ లోక సంబంధంగా జీవనము గొప్పదా? ఏది అర్థం కావట్లేదు. అందుకనే హృదయ కాఠిన్యం వస్తుంది, అజ్ఞానం వచ్చేస్తుంది. ఏది అడగాలో అది అడగట్లా, దేనికోసం పాటుపడాలో దానికోసం పాటుపడలా, దేనికోసం జీవించాలో దానికోసం జీవించట్లా. నా పని అయిపోయింది అంటాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఏంటయ్యా పని అంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు చదివారు, వాళ్ళ 2 పిల్లలు పెళ్ళిళ్ళు చేశాను, అయిపోయింది నా పని అంటున్నాడు. ఏంటి? వాళ్ళ కనటం, పెంచటం, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇదేనా నీ పని? ఇంకా ఏం లేదా నీ పని? అసలు పని చేయలేదు నువ్వు. నీ పని నువ్వు చేసుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సత్తే ఎక్కడికి వెళ్ళాలి? ఆ పని తెలవదు ఆయనకి. నా పని చేశానంట, పిల్లలు కనటం, పెంచటం, చదివించటం, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, అయిపోయింది నా పని అయిపోయింది, హ్యాపీ అన్నాడు. అదేనా నీ పని? అది కాదు అసలు పని. అది నీ పనే. నీ గురించి నువ్వు ఆలోచించాలి, నీ ఆత్మ గురించి నువ్వు పని చేసుకోవాలి. ఆ పని చేసుకోకుండా నా పని అయిపోయింది అంటాడు. కానీ పౌలు ఏమంటున్నాడు చెప్పండి? నా పని తుదముట్టించి తిని, ఇక మీదట నా కోసం ఏమి కాచుకుని ఉందంటాడు? నీతి కిరీటము దాచబడి ఉన్నది అంటాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని అంటాడు. కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మనం ధైర్యముగా ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడనక్కర్లేని ముఖాలతో మనం ఆయన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మంచి పోరాటం పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితే మనము ఆయన వచ్చినప్పుడు పడనటువంటి వారిగా ఉంటాం. ఇది మనకి కాకుండా చేయాలి, మన దేవునికి కాకుండా చేయాలి అనేసి సాతాను ఏం చేస్తున్నాడంటే,
వాని బోధకులకు నీతి పరిచారకుల బోధకులు వేషం ధరింపజేసి సంఘంలోనికి పంపించి వాళ్ళనే బోధకులుగా నియమించేశాడు. వాడు నియమించేసి వాడికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు వాడే కల్పిస్తున్నాడు. ఎందుకంటే నీతి న్యాయము యథార్థం సమధర్మంగా ఉంటే మనం ఈ లోకంలో క్యాష్ పార్టీ ఎప్పటికీ కాము, ఇలాగే ఉంటాం. కానీ వాడికేంటి అన్ని మోసాలు. దేవుడు నాకు రాత్రి కల్లో మిమ్మల్ని చూపించాడు, ఈయనకి జీతం వచ్చిందని తెలుసు, ఈయనకి చూపించాడు. మీరు నాకు పలానాది కావాలంటే మీ ఫోటో కనబడిపోయింది నాకు దర్శనంలో అని అనగానే, అబ్బో దేవుడు నా గురించి, నాకు డబ్బులు వచ్చినాయి కదా దేవుడు తెలుసు అనేసి, దేవుడికి కాదు ఏమీ తెలియదు. ఇట్లా ఏం చేస్తున్నారు, ఇట్లా మనం ఉంటే మనకి సమృద్ధిగా ఉంటాయి. కానీ దేవుళ్ళలోంచి తొలగిపోతాం. ఏది కావాలో అది అడగట్లా, ఎలా జీవించాలో అలా మనం జీవించట్లా. కాబట్టి దీనంతటి కారణం ఏంటి? అపవాదిగాడు. వాడు ఏం చేస్తున్నాడు? మనోనేత్రాల్ని గుడితనం గలవు, అందమైన మనసు గలవారుగా మన చేస్తున్నాడు. హృదయ కాఠిన్యము తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలోంచి వేరుపరిచేస్తున్నాడు. అందుకనే పౌలు ఏం కావాలని కోరుకుంటున్నాడు? సంఘానికి ఏం కావాలని కోరుకుంటున్నాడు? మీ మనోనేత్రములు వెలిగించబడినందున, ఎఫ్సీ పత్రిక 1:17, మీ మనోనేత్రాలు వెలిగించాయి. 17 నుంచి 19 ఎఫ్సీ పత్రిక ముగిస్తా. ఎఫ్సీ పత్రిక 1:17 నుంచి 19. మరియు మనోనేత్రాలు ఎక్కడ వెలిగించబడతాయి? బాప్తిజంలో వెలిగించబడతాయి. బాప్తిజం తీసుకుని కూడా లోకాన్ని కోరుకుంటున్నాం అంటే తీసుకున్న బాప్తిజాలు 100% సరేని కాదు అనేసి మనకి చాలా స్పష్టంగా బైబిల్ ప్రకారం మనం చెప్పటం కాదు, బైబిల్ చెప్తుంది కదా. బైబిల్ చెప్తుంది. ఎందుకు? ఎప్పుడైతే ఆత్మ మూలంగా జన్మించావో అసలు నువ్వు ఈ లోకం కోసమే ఆలోచించు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, చనిపోవటానికి రెడీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి నువ్వు పంచభక్ష పరమన్నాలు తీసుకెళ్ళి ఎదురుగా పెడితే అది తినటానికి ఇది చేస్తాడా? నాకు వద్దు అంటాడు, వద్దండి. మనము బాప్తిజంలో ఏమవుతున్నాం? చనిపోతున్నాం. మనం బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం, లోక సంబంధమైన మూలపాఠాల విషయంలో చనిపోతున్నాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలకు సిలువేయబడి ఉన్నారు. దానివల్ల నేను లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాను. నువ్వేమి ఇచ్చినా సరే నేను సిలువేయబడి ఉన్నా, నాకొద్దు అంటే మన మైండ్ డైవర్ట్ అయిపోద్ది కదా. ఇట్లా ఉన్నది మైండ్, లోకం వైపు ఉన్న మైండ్ ఇట్లా పరలోకం, రక్షణ, నిత్యజీవము, దేవుని వైపు మారిపోను. ఇక అప్పటి నుంచి నువ్వు దీన్ని గొప్పగా ఎంచుకో. క్రీస్తుని సంపాదించుకుంటానికి వీటన్నింటిని ఏం చేస్తావు? ఖర్చు పెడతావు, నష్టంగా ఎంచుకుంటావు, పెంటతో సమానంగా ఎంచుకుంటావు. మనకి ఏది గొప్పగా కనపడుతుంది? అవ్వకి ఏది గొప్పగా కనపడింది? నువ్వు దేవతల వలె ఉంటారు అనేది గొప్పగా ఉందా? లేకపోతే మీరు దేవుడు వలె ఉన్నారనేది గొప్ప? దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక, దేవుని స్వరూపం ముందు వారిని సృజించాడు. ఏది గొప్పగా కనపడింది? అయితే ఏం కావాలి? పౌలు ఏం కావాలి? ఇప్పుడు మన సంఘానికి ఏం కావాలి? నేను బాప్తిజం తీసుకున్నానంటే తీసుకునే బాప్తిజం కరెక్ట్ అవ్వాలంటే బాప్తిజం తీసుకోక మునిపే నువ్వు వాక్యాన్ని వినాలి. సత్యమైన వాక్యాన్ని తీసుకున్న తర్వాత వింటాం కదా, ముందు వినాలి. బేసిక్ నాలెడ్జ్ క్రీస్తుని గురించి, రక్షణ గురించి కొంతవరకు వినాలి. ఆ తర్వాత ఎలా నడుచుకోవాలి ఏంటో తర్వాత ఇది చేయాలి. అందుకని పౌలు ఏమంటాడు? మీ మనోనేత్రములు వెలిగించబడినందున మిమ్మల్ని పిలిచిన వాని పిలుపు వల్లైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. చూడండి, ఏం తెలుసుకోవాలి మనం? చూడండి, ఇవన్నీ ఎంత అద్భుతమైన మాటలు రాశారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు మనము ఇంకా మన ఈ లోకములో ఉన్న వాటిని వాటి ఇంకా మనం చూడం. అంటే బతుకుద్దా అంటే బతుకు,
ఉద్యోగం చేయొద్దా అంటే చేయి, భార్య పిల్లల్ని పోషించొద్దా అంటే, ఎవడైనా స్వకీయముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడు అవిశ్వాసి కంటే మరీ చెడ్డవాడు అవుతాడు. వాళ్ళని చూసుకోవద్దని అట్లా, వాళ్ళు చూసుకుంటానికి ఎంత టైం ఉపయోగిస్తున్నావు, బతకటానికి దీన్ని బతికించడానికి ఎంత టైం ఉపయోగిస్తున్నావు, మరి ఆత్మను బతికించడానికి ఎంత టైం ఉపయోగించాలి. దీనికోసము రోజుకి 12 గంటలు పని చేస్తున్నావు, శరీరం కోసం 12 గంటలు వాడుకుంటున్నావు అనుకోండి, మరి ఆత్మ కోసం 1 గంట వాడతావా 2 గంటలు వాడతావా, అసలు వాడలేదా. ఆత్మ కోసం ఎంత టైం మన అన్ని పనులు అయిపోయిన తర్వాత పండుకోబోయే ముందు బైబిల్ తీసుకుని చదువుకుని మరి ప్రార్థన చేసి పండుకుంటున్నామా. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు రోజుకి, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, అసలు ప్రార్థన చేస్తున్నామా, ఏం చేస్తున్నావు, ఆత్మ కోసం ఏం చేస్తున్నావు, ఎప్పుడు వెళ్తుంది ఇవన్నీ. మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఏం కావాలి, వాక్యం వినాలి, వాక్యం మనలో ఉండాలి, వాక్యం వినాలి, వాక్యం దగ్గరికి రావాలి, సావాసం కావాలి. సావాసంలో ఉంటే రోజు రోజుకి మన ఇది మనం వాహనాన్ని నడిపి ఆఖరి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తాం, రెండో రోజు పెట్రోల్ బంక్ తీసుకెళ్తామా, పెట్రోల్ బంక్ తీసుకెళ్ళకుండా నడుస్తుందా, తీసుకెళ్ళాలి. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మొదటి శతాబ్దంలో చాలామంది వెళ్ళకపోతే ఏముందిలే నేను ఇంటికాడే ఇది చేస్తాను అంటే కాదంటున్నాడు. అందుకనే పౌలే ఉంటున్నాడు, కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడిట మానక ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురికొల్పుతూ మరీ ఎక్కువగా అలాగూ చేయాలి అంటాడు. మరి ఎక్కువ మనం ఒక్క ఆదివారమే కూర్చుంటున్నాం, ఆదివారం మన ఎక్కువగా చూద్దాం. ఆలోచించండి. ఇప్పుడు మన టైటిల్ ఏంటి ఈరోజు? మన టైటిల్ దేవుని అనుగ్రహైశ్వర్యము. ఏంటి దేవుని అనుగ్రహైశ్వర్యము? క్రీస్తుదే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఐశ్వర్యము. క్రీస్తులో ఏముంది? నిత్య జీవం ఉంది. అంతకంటే ఏం కావాలి మనకి? నిత్య జీవం కంటే ఏం కావాలి? నిత్య జీవం సంపాదించుకుంటానికి ఏం చేయాలి? దేవుని కుమారుని అంగీకరించాలి. దేవుడు పంపించాడండి, దేవుడు కుమారుని అంగీకరించాలి. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నము చేయండి. ఇది వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడానికి కానీ, సంఘపరంగా కానీ, సంస్థపరంగా కానీ, వ్యక్తిపరంగా కానీ, ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరిని విమర్శించాలని కానీ మేము చెప్పట్లేదు. రెండోది ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అర్థం చేసుకుంటే అనుసరించండి, లేదు మేము అర్థం చేసుకోం అంటే మేము అనుసరించమంటే మీ ఇష్టం. కాబట్టి దేవుడు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించాలని కోరుకుంటున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.